ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా, సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసే పథకం ఏంటంటే, ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం. కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నిటిలోనూ ఈ పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా మాత్రం రన్ చేస్తున్నారు. సో, ఆ పథకాన్ని సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. దాన్ని హైలైట్ చేయడం కోసం స్వయంగా, స్వయంగా మన సీబీఎన్ గారే రంగంలోకి దిగుతారు. ప్రతి నెల ఒకటో తారీఖు వస్తుంది అంటే పెన్షన్ ఇచ్చే పథకాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసం సీబీఎన్ గారు ప్రతి నెలకోసారైనా, 2 నెలలకోసారైనా సరే ఆ పథకాన్ని హైలైట్ చేయడం కోసం ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిది ప్రిపరేషన్ చేసి, స్క్రిప్ట్ అంతా రెడీ చేసి, ఒక వీడియోని రిలీజ్ చేస్తారు పబ్లిసిటీ స్టంట్‌గా. పక్కన ఒక వీడియో ప్లే అవుతుంది. సీబీఎన్ గారే స్వయంగా ఈ నెల 1 తారీఖున పెన్షన్ ఇవ్వడానికి ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ విజువల్స్ చూస్తా ఉంటే సీబీఎన్ గారు కాన్వాయ్ వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా వీడియో ఎండింగ్ వరకు కూడా మొత్తం స్క్రిప్టెడ్ గానే ఉంటుంది. చూసినోళ్ళు ఎవరైనా సరే స్క్రిప్టెడ్ అని చెప్పి 100కి 100% అవుననే చెప్తారు. సీబీఎన్ గారే స్వయంగా ఇలా చేయడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద రీజన్ ఉంది. సీబీఎన్ గారికి పబ్లిక్‌తో, ప్రజలతో, ముఖ్యంగా పేదలతో సీబీఎన్ గారికి, పేదలకి మధ్య బాండింగ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తది. ఆయన 40 సంవత్సరాల రాజకీయ పుస్తకం ఒకసారి చూస్తే మీరు ఎక్కడా గూడా బాండింగ్ అనేది చాలా తక్కువ లెవెల్‌లో కనిపిస్తది. అదే జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే పేదలతో బాండింగ్ చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారితో. సో, అటువంటి బాండింగ్‌ని నేను సంపాదించుకోవాలి అని చెప్పి సీబీఎన్ గారు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లాగా క్రియేట్ చేస్తున్నారు. అయితే సీబీఎన్ గారు పక్కన వీడియోలో చూస్తున్నట్టుగా ఒక చెప్పులు కుట్టే వ్యక్తి, డప్పులు తయారు చేసుకునే వ్యక్తి దగ్గరికి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన్ని ఒక షాప్ దగ్గర కలిసినట్టుగా, పలకరించినట్టుగా, "నువ్వేం చేస్తావు?" అని అడిగినట్టుగా తెలుసుకొని, స్వయంగా సీబీఎన్ గారి కారులోనే ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకొని, ఆ చెప్పులు కుట్టే వ్యక్తి ఎక్కడైతే నివసిస్తున్నారో ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి, ఆయన ఇంటిలో కూర్చొని వివరాలు తెలుసుకొని, "ఏం చేస్తావు? ఎలా ఉంది?" అంతా తెలుసుకున్న తర్వాత చూడండి, సీబీఎన్ గారు ఎళ్తున్న టైంలోనే ఆ వ్యక్తి దగ్గర, ఆ వ్యక్తి ఉన్న ఇంట్లో 4, 5 కెమెరాలు సెటప్ చేసి, అధికారులు గూడా సెటప్ చేసి, పెన్షన్ గూడా ఇచ్చే వ్యక్తి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన్ని గూడా రెడీగా పెట్టి, సీబీఎన్ గారు పిలవంగానే ఆ వ్యక్తి రావడం, సీబీఎన్ గారు ఆ వ్యక్తిని అడగడం, "పెన్షన్‌లు ఇచ్చేసావా? ఎన్ని పెన్షన్‌లు ఇచ్చావు?" అని అడగడము. ఆ సిబ్బంది సమాధానం చెప్పడం. మరి ఈయనకి పెన్షన్ ఇవ్వలేదా అంటే, ఈయనదే లాస్ట్ పెన్షన్ అని చెప్పి ఆ సిబ్బంది చెప్పడము. సో, ఆ సిబ్బంది దగ్గర ఆ పెన్షన్ తీసుకొని స్వయంగా సీబీఎన్ గారి చేతుల మీదనే ఆ రూ. 4,000 పెన్షన్ ఆ వ్యక్తికి అందజేయడము జరిగింది. సో, దాని తర్వాత సీబీఎన్ గారు ఒక ఇంటికి వచ్చారు అంటే, ఆర్థిక సాయం ఏదే విధంగా చేస్తారు. సీబీఎన్ గారే కాదు, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనే కాదు, జనరల్‌గా ఏదైనా ఒక ఎమ్మెల్యే గాని, ఒక కార్పొరేటర్ గాని, ఒక పేదవాడి ఇంటికెళ్తే ఆయన స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పేదవారి ఇంటికి వెళ్లారు అంటే ఏదో విధంగా ఆర్థిక సాయం చేస్తారు. అది కామన్ థింగ్ అది. సో, అయితే ఇక్కడ చెప్పేదేంటంటే సీబీఎన్ గారు ఒక రూ. 4,000 పెన్షన్ ఇవ్వడానికి వెళ్లారు. ఓకే. వెల్ అండ్ గుడ్. కానీ ఈ 4,000 పెన్షన్ ఇవ్వడానికి చేసిన ఖర్చు ఎంతో తెలుసా మీకు? సీబీఎన్ గారు స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ ఎండింగ్ వరకు దాదాపుగా 1,00,00,000, 1,50,00,000 దాకా ఖర్చు అయిందని చెప్పి వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణలు పక్కన పెడితే జనరల్‌గా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తేనే 1,00,000, 2,00,000, 5,00,000 అలా అవుతూ ఉంటది. అటువంటిది సీబీఎన్ గారు లెవెల్‌గా ఒక షార్ట్ ఫిల్మ్ పెన్షన్ ఇచ్చే ఒక పబ్లిసిటీ స్టంట్ క్రియేట్ చేశారంటే రూ. 1,00,00,000 ఉండొచ్చు. దాన్ని నమ్మొచ్చు గూడా. ఇక్కడ చాలా పాజిటివ్‌గా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సీబీఎన్ గారి దగ్గర ప్రతి నెల లేదా 2 నెలలకోసారి పెన్షన్ ఇవ్వడానికి ఆయన స్వయంగా ఎళ్లి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అదే టైము రైతులకి ఎందుకు కేటాయించట్లేదు? మిర్చి రైతుల దగ్గరికి ఆయన వెళ్ళలేదు. పొగాకు రైతుల దగ్గరికి ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు మామిడికాయ రైతులు గూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడతలేదు. సీబీఎన్ గారు ఆ వ్యక్తి దగ్గర కేటాయించిన టైము, ఆ పబ్లిసిటీ కోసం కేటాయించిన టైము, రైతుల కోసం కేటాయిస్తే దానికి ఎంత బూస్టింగ్ వచ్చిందో నాకైతే తెలీదు గానీ,
ఈ రైతుల దగ్గర గనక సీబీఎన్ గారు వచ్చి మాట్లాడి అండగా ఉంటే, సీబీఎన్ గారి బూస్టింగ్, సీబీఎన్ గారు అనుకుంటున్న పబ్లిసిటీ కాకుండగా, రియాలిటీ అనేది ప్రజల్లోకి స్ప్రెడ్ అయ్యేది. సీబీఎన్ గారికి కొంచెం రేటింగ్ అయినా పెరిగేది.